ఫ్రెండ్స్, మనందరికీ రామాయణం మరియు మహాభారతం తెలుసు. ఈ రామాయణం అనేది 7000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ రామాయణంలో అన్నదమ్ములు ఎవరు రాజ్యాల కోసం గొడవలు పడలేదు, పదవుల కోసం ఎవ్వరూ పగలు పెట్టుకోలేదు. అందరూ కలిసే రాజ్యాన్ని పరిపాలించారు. ఆ తర్వాత మనకు 5000 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగింది. ఈ మహాభారతంలో అన్నదమ్ములైన కౌరవులు మరియు పాండవులు రాజ్యాల కోసం కురుక్షేత్రంలో యుద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత అనేక వంశాలు, మౌర్య వారసులు కావచ్చు, నంద వారసులు కావచ్చు, మొఘల్ వారసులు కావచ్చు, వీళ్ళంతా అధికారం కోసం, పరిపాలన అధికారం కోసం, రాజ్యాల కోసం అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకొని యుద్ధాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా చిన్న చిన్న ఆస్తుల కోసం పెద్ద పెద్ద గొడవల దాకా వెళ్తున్నారు అన్నదమ్ముళ్ళు. మనమంతా ఒకసారి ఆలోచించినట్లయితే రామాయణ కాలం నుండి ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోలేదు. అలాగే వాళ్ళు యుద్ధాలు చేసి సంపాదించిన స్థలాన్ని కూడా వారు వాళ్ళ వెంట తీసుకొని పోలేదు. వాళ్ళు ఒకప్పుడు పరిపాలించిన నేలంతా ఈ భూమిపై శాశ్వతంగా ఉంది. ఈ భూమిపై ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోము. కొద్ది రోజులకి మన జీవితం కూడా ముగుస్తుంది. మనకు ఈ మాత్రం దానికే ఆస్తిపాస్తుల కోసం గొడవలెందుకు? రామాయణంలో రాముడు నేనే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని అనలేదు. ఎందుకంటే ఆ రాజ్యాన్ని పరిపాలించేది తన తమ్ముడే కాబట్టి మనం కూడా మన ఆస్తుల్లో కొంత భాగం ఇచ్చేది మన తమ్ముళ్ళకి, మన అన్న వాళ్ళకే. కాబట్టి మనం కూడా గొడవలు పడాల్సిన అవసరం లేదు. మనం కూడా మన తమ్ముడి కోసము, మన అన్న కోసము ఒక మెట్టు దిగితే తప్పు లేదు.